ఉండవల్లి నీకేం సంబంధమయ్యా మార్గదర్శితో నువ్వు పదే పదే ఆర్గ్యూ చేస్తున్నావంటే నీకు వ్యక్తిగతం ఉందనుకుంటాం అన్నది తప్పించి మార్గదర్శి శుద్ధపోసని సర్టిఫికేట్ సుప్రీంకోర్టు ఏమి ఇవ్వాల. శుద్ధపోసని సర్టిఫికేట్ మనకు మనం ఇచ్చేసుకుంటున్నాం, మన అనుకూల దురదగాళ్లతో రాయించుకుంటున్నాం. మార్గదర్శి ఫైనాన్స్ ఇప్పుడు పెట్టామా మనం? మార్గదర్శి ఫైనాన్స్ని మూసేయడంలో తప్పు మూసేసామా? ఎందుకు మూసేసాం మనం? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్డర్లు లేకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో దరఖాస్తు చేసుకోకుండా హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థ కిందన రిజిస్టర్ ఉంది అని చెప్పాం. హిందూ అవిభాజ్య కుటుంబం కింద మార్గదర్శి ఫైనాన్స్ కుదరదు, అసలు అట్లా ఏ ఫైనాన్స్కి అవకాశం లేదు అని రిజర్వ్ బ్యాంక్ ఆ రోజున తేల్చి చెప్పింది. అక్కడే మనం తప్పు చేసాం, అక్కడే క్రైమ్. అది వేరే వాళ్ళ మీద అయితే కేసు, అరెస్టులు, జైళ్ళు ఉండే. సహారా వాళ్ళదేంటి? ఎలాంటి కేసులు ఎదుర్కొన్నారు వాళ్ళు? అలాంటి పరిస్థితులు ఉండేవి. కానీ మనకున్న రాజకీయ పలుకుబడి, మనకున్న లీగల్ పలుకుబడి, దమ్ము ధైర్యంతో దాన్ని ఆ రోజున అరెస్టులు, కేసులు లేకుండా ఆపుకోగలిగాం. మార్గదర్శి ఫైనాన్స్ మంచిదని సర్టిఫికేట్ ఇవ్వాలా? మార్గదర్శి ఫైనాన్స్ చట్టబద్ధమైనదని సర్టిఫికేట్ ఇవ్వాలా సుప్రీంకోర్టు? మార్గదర్శి మీదన ఇప్పుడు ఇక ఏది ఉండవల్లి చెప్పింది ఏంటి? అందులో డబ్బులన్నీ కూడా ఎవరైతే జనాలు పెట్టారంటున్నారో ఆ లెక్కలు కరెక్ట్గా ఇవ్వాలి, ఆ వ్యక్తులు ఎవరో తేల్చాలి, అది బ్లాక్ మనీ అన్నటువంటి అనుమానం వ్యక్తం చేశారు. ఒక 5 కోట్లు డబ్బులు వెనక్కి తీసుకోలేదు, ఆ డబ్బులు వెనక్కి ఎందుకు తీసుకోలేదు, అది ఎవరిదో బ్లాక్ మనీ అయి ఉంటుంది అన్నటువంటి ఆయన దాన్ని తోసిపుచ్చింది కోర్టు. మార్గదర్శి ఫైనాన్స్ కనుక కడిగిన ముత్యం ఎప్పుడవుతుంది? మళ్ళీ మార్గదర్శి ఫైనాన్స్ మీరు పెట్టుకోవచ్చాయా? మీరు అనవసరంగా జగనోళ్ళు కేసులు పెట్టారు, ఉండవల్లోళ్ళు కేసులు పెట్టారు, భయపడిపోయారు, రిజర్వ్ బ్యాంక్ పొరపాటు చెప్పేసింది, మీరు పెట్టుకోండి అని సుప్రీంకోర్టు చెప్తే కరెక్ట్ అవుతుంది. మార్గదర్శి ఫైనాన్స్ మూసేసామంటేనే మనం తప్పు చేసామని ఒప్పుకున్నట్టు, మూసేసి డబ్బులు రెట్టిచ్చామంటే ఆ తప్పుకి పరిహారం చెల్లించినట్టు. అదే సందర్భంలో ఆ తర్వాత మళ్ళీ తెరవట్లేదంటేనే మనం చేసినటువంటిది ఏదో కవర్ చేసుకోవడం. యాక్సిడెంట్ చేశాక మనిషి చచ్చిపోయిన తర్వాత దాంట్లో మర్డర్ అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో బెటర్. నిన్న అతని కేసు ఉంది కదా, లింగమనేని కేసు, అట్లాగే ఉంటుంది. అంత మాత్రం నిరపరాధని కాదు, అక్కడ దాంట్లో నువ్వు ఉద్దేశపూర్వకంగా చేయలేదులే అని, ఇక్కడ కూడా నువ్వు ఉద్దేశపూర్వకంగా చేయలేదులే అని వదిలేశారు. అంతేగాని శుద్ధపోసని సర్టిఫికేట్ ఇచ్చినట్టు కాదు.